హాయ్ ఫ్రెండ్స్, దిస్ సంతోష్ స్మార్ట్ లోక్స్. మీకు ఈరోజు బాష్ వాషింగ్ మిషన్ డెమో అనేది మీకు పూర్తిగా చెప్తానండి. తర్వాత మీకు దీంట్లో మనం క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు పూర్తిగా వివరాలు అనేది ఇస్తాను. ఇది మీకు ఎండ్ వర్క్ చూడండి, మీకు అర్థమవుతుంది. పాస్ कर दे तुम्हारा काम ही नहीं करता. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకి 14 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ. వీటిలో మనం డైలీ యూజెస్ వచ్చేసి మనం మిక్స్ లోడ్ యూజ్ చేస్తామండి. ఈ మిక్స్ లోడ్ అనేది మనకి మన ఇంట్లో చిల్డ్రన్స్ కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఉన్నప్పుడు ఆల్ మిక్స్ లోడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి కాటన్ ఆప్షన్ ఉంది కదండి. కాటన్ ఆప్షన్లో వచ్చేసి మనం కాటన్ క్లాత్ సపరేట్ వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కాటన్ 60 లేబుల్ ఇచ్చారు కదండి. ఇక్కడ వచ్చేసి మనకి చాలా గలీజ్ ఏంటంటే కాలరు కప్పు మనకి ఎక్కువ గలీజ్ ఉన్నప్పుడు కాటన్ క్లాత్లో ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే 60 లేబుల్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఏమంటే కొంచెం హార్డ్ వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఈ ప్రోగ్రాంలో. అప్పుడు మనకి కొంచెం గలీజ్ అనేది కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వాషింగ్ క్వాలిటీ బెటర్గా వస్తుందండి. తర్వాత సింథటిక్స్ కూడా మనం సపరేట్ వేసుకోవచ్చు అండి. సింథటిక్స్ కూడా మనకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి సపరేట్ వేసుకోవచ్చు. తర్వాత మనకి డెలికేట్స్ సిల్క్ కూడా సపరేట్ వేసుకోవచ్చు. తర్వాత ఉలాన్ అండి. ఉలాన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి స్వెటర్స్ అంతే ఉంటాయి కదండి, అలాంటివన్నీ వేసుకోవచ్చు అండి. తర్వాత డ్రమ్ డిస్కల్ అనేది వచ్చేసి మీకు లాస్ట్లో చెప్తానండి. తర్వాత వచ్చేసి క్విక్ వాష్ అండి. ఇక్కడ క్విక్ వాష్ వచ్చేసి 2 kgs అనేది మనకి వేసుకోవచ్చు అండి. క్విక్ వాష్ వచ్చేసి మనకి 2 kgs అనేది అది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందండి. 50 to 30 minutes అయిపోతుంది. తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి స్టీమ్ అండ్ యాంటీ బ్యాక్టీరియా అండి. యాంటీ బ్యాక్టీరియా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ఇంట్లో అలర్జిక్ ఎయిర్ క్లాత్స్ ఏమైనా యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు. ఎక్కడైనా బయటకు వెళ్ళి మనం హాస్పిటల్లో కూడా వెళ్ళి వచ్చినప్పుడు కూడా మనకి బ్యాక్టీరియా క్లాస్ అనేది మనకి ఇంట్లో ఉంటాయండి. అప్పుడు కూడా మనం ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియా అనేది రిమూవ్ అవుతుంది, జర్మ్స్ అన్ని కిల్ అయిపోతుంది, హైజీనిక్ అనేది ఉంటుందండి బట్టల్లో. తర్వాత జీన్స్ అనేది సపరేట్ వేసుకోవచ్చు అండి. తర్వాత స్పోర్ట్స్ వేరు, తర్వాత షర్ట్స్, తర్వాత రిన్స్ కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్ వాష్తో చేసినప్పుడు మనం రిన్స్ కూడా సపరేట్ చేసుకోవచ్చు అండి. తర్వాత స్పిన్ డ్రై కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకి బాష్ వాషింగ్ మిషన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇస్తారండి. ఇవి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్టైన్స్ అనేది బట్టల్లో ఉన్నప్పుడు స్టైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మిక్స్లో వేసినప్పుడు కూడా స్టైన్ వాష్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఏమంటే మనకి బట్టల్లో ఉండే ఆయిల్ కంటెస్ట్, టీ మార్కులు కానీ మన్ను కానీ మళ్ళీ స్వెట్ కానీ ఉన్నప్పుడు స్టైన్ వాష్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందండి మనకి. తర్వాత ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి మనం బట్టలు సోక్ చేస్తాం కదండి, అలాంటివి ఇది మిషన్ కూడా మనకి సోక్ చేసి వాషింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫ్రీ వాష్ లాగా అవుతుంది ఇది. తర్వాత ట్యాంగిల్ ఆప్షన్ అండి. ట్యాంగిల్ ఆప్షన్ వచ్చేసి మనకి కాటన్ క్లాత్ చేసినప్పుడు ఈ ట్యాంగిల్ రింకల్ ఆప్షన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా రింకల్స్ అనేది రిమూవ్ అవుతాయి. తర్వాత ట్యాంగిల్స్ కూడా తక్కువ వస్తాయండి. తర్వాత స్పీడ్ పర్ఫెక్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుందో అప్పుడు మనకి ఇది ప్రోగ్రామ్తో పాటు మనం సెలెక్ట్ చేస్తామంటే తక్కువ అనేది తీసుకుంటుందండి, టైం కూడా తక్కువ తీసుకుంటుంది. తర్వాత మనకి వాషింగ్ అనేది 100% అయిపోయి 80% డ్రై అనేది అయిపోతుందండి. ఇది వచ్చేసి బాష్ వాషింగ్ మిషన్. దీంట్లో వచ్చేసి మనకి రెగ్యులర్గా మనం క్లీనింగ్ అనేది ఏముండదండి. తర్వాత దీంట్లో మెయింటెనెన్స్ వచ్చేసి మనకి ఏముండదండి. జస్ట్ మనకి డిటర్జెంట్ డ్రై అనేది తీసేసుకుని బయటకి వచ్చేస్తుందండి. ఇది ఫ్రెష్ చేయగానే బయటకు వచ్చేస్తుంది. దీన్ని మనము ఒకటి స్ప్రేతోనూ అంతా క్లీన్ చేసుకుని డ్రై చేసుకుంటే చాలండి. మెయింటెనెన్స్ ఎవ్రీ వాష్ మనం ఇది క్లీన్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి బ్యాక్టీరియా అనేది దీంట్లో ఉండదు కాబట్టి మనకి గలీజ్ అనేది ఉంటే మనకి స్మెల్ అనేది క్రియేట్ అవుతుందండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి కిందన వచ్చేసి గ్యాస్ కట్ అనేది వస్తుందండి. గ్యాస్ కట్ వచ్చేసి మనకి లోపల కొంచెం వాటర్ అనేది ఉంటుందండి. ఇది కూడా కొంచెం డ్రై చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే లాంగ్ డ్యూరబిలిటీ వస్తుందండి. తర్వాత మనకి కిందన ఎవ్రీ 56 వాష్ అయిన తర్వాత మనకి ఇక్కడ డ్రైన్ అవుట్ అనేది చేయాలండి. ఇక్కడ మనం డీస్కెల్ చెప్పాం కదండి, ఇక్కడ పైన ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ డీస్కెల్ పౌడర్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసేసుకుంటే చాలండి. ఇక్కడ ఓపెన్ చేసుకోవడం వల్ల మనకి గలీజు కాయిన్స్ పిన్స్ అనేది వచ్చేస్తుందండి. ఇదేనండి మెయింటెనెన్స్ వచ్చేసి. చాలా మంది అనుకుంటారు ఇంట్లో బాష్ వాషింగ్ మిషన్లో మెయింటెనెన్స్ చాలా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈజీ అండి. ఇది మనకి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తుందండి.